మనకందరికీ తెలిసిందే, వైసీపీ అంటే అబద్ధాల ఫ్యాక్టరీ, అబద్ధాల యూనివర్సిటీ. వాళ్ళకి దానిలో ఫస్ట్ ఇచ్చేదే ట్రైనింగ్, అబద్ధాలని ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. దానికి మనకు దానికి సాక్ష్యం వెరీ సింపుల్. ఎదురుగుండా చెప్పులు వేసుకుని ఫోటోలు పట్టుకుని ఫోటోలు పట్టుకుని కౌన్సిల్లోకి వచ్చారు. కౌన్సిల్లోకి వచ్చి ఎబ్బే మేము చెప్పులు వేసి రాలేదంట. అంటే ఎదురుగుండా కనపడే నిజాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేసి బేసిక్గా అవసరం అయితే మేము రిజైన్ చేస్తాం, మీరు చూపించండి అంటే అనే టైపులో నడుస్తాం. ఇంత దారుణంగా చెప్పే వాళ్ళ గురించి ఇంకా క్రెడిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది. ఏదన్నా సరే వేసుకొచ్చారు, తెలియక గుర్తులేక మర్చిపోయి వేసుకొచ్చాము, సరే లెంపలు వేసుకుని తిరుపతి వెళ్ళి దేవుడి విగ్రహం దగ్గర మోకరిల్లి బేసిక్గా గుండు కొట్టించుకుని వచ్చేసి అట్లీస్ట్ పాపాలన్న పోతాయి. దానికి కూడా అది కూడా అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందంటే ఈ క్రెడిబిలిటీ కూడా ఉన్న కొద్దిపాటి క్రెడిబిలిటీ ఏమన్నా మిగిలి ఉందంటే పూర్తిగా ఇది ఎవరితో పోగొట్టేస్తుంది. అంటే వ్యవస్థల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, అన్ని రకాలుగాను పోగొట్టేసుకుని ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాయి, అంత అధపాతాలకు వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. చాలా దారుణంగా బిహేవ్ చేయడమే కాకుండా అసలు అంటే అందరికీ తెలిసిందే వెరీ క్లియర్గా. అంటే ఆంజనేయుడు చెయ్యి ఇరిగిపోతే ఏమవుద్దా అని క్లియర్గా చెప్పారు. ఏమవుద్ది, ఇంకో చెయ్యి పెడతాం. శ్రీరాముడు తల తగిలిపోతే ఏమన్నా అవుద్దా, దాంట్లో ఇంకో విగ్రహం పెడతాం. అంటే అంత సింపుల్గా విగ్రహాన్ని దేవుడి విగ్రహాలను కూడా అంత చులకనగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇప్పుడు ఏదో స్పెషల్గా మనకి వాళ్ళ భాషా భావాలు అన్నీ మారిపోతాయి అనుకుని మనం కూడా ఆలోచించడం కూడా రైట్ కాదు. ఆల్రెడీ ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఆల్రెడీ క్రెడిబిలిటీ పోయింది. 11 నుంచి 0కి వచ్చే టైం దగ్గరగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటారు.